గ్రహణ సమయంలో ఇంకొక తంతు చెప్పారు. గ్రహణం పట్టినప్పుడు రావి చెట్టుకు, నెమలికి, గోవుకు ఈ మూడింటికి అతీతమైన శక్తులు ఆవరించి ఉంటాయట. ఆ సమయంలో ఇక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంత పసుపు కుంకుమ అక్షింతలేసి వచ్చే నీళ్లు పోసి దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసి ఆ చెట్టు మొదట్లో మనం బొట్టు పెట్టుకుంటే అక్కడనే ఆ చెట్టు కింద ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఆ సాధకుడు అద్భుతమైన చైతన్యాన్ని రిసీవింగ్ చేసుకుంటాడు, డౌన్లోడ్. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఈ సుడి నుండి పోతుంది, బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ రోజు గ్రహణం పట్టినప్పటి నుంచి విడిసే వరకు చక్కగా స్నానం ఆచరించుకొని బొట్టు పెట్టుకొని గోమాతకు పూలమాల వేసి గోమాతకు అంత బెల్లం పెట్టి అంత గడ్డి పెట్టి 3 సార్లు ప్రదక్షిణలు చేసి గోమాత తోకను అటు ఇటు 3 సార్లు నిమురుకొని గోమాత చెవిలో, అమ్మా గోమాత విశ్వమాత సకల దేవతా స్వరూపిణి, సమస్త దేవతలు నీ అందున్నారు, విశ్వమునకే నువ్వు తల్లివి, సాక్షాన్ పరదేవతవు, నేను గ్రహణ జపమును ఆరంభిస్తున్నాను, నాకు దివ్యమైనటువంటి శక్తిని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు, నాకు నా వంశానికి పూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్మంతాన్ని ప్రసాదించు, ఆ జన్మాంత యశస్సునివ్వని చెప్పి ఆ గోమాత పక్కన కూర్చొని చక్కగా జపం చేసి తర్పణం మార్జనం అంతా చేసుకొని ఆ చిన్న హోమం పాత్ర పెట్టుకొని హోమం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత గోమాతకు పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి, ఒకవేళ గోమాత తంత లేదు మంచిదై ఉంటే గోమాత కింది నుండి అటొకసారి ఇటొకసారి దూరి, పురుషులైతే కుడి నుంచి ఎడమకు దాటండి, స్త్రీలైతే ఎడమ నుంచి కుడికి దాటండి, ఇది కూడా ఒక డైరెక్షన్ మోడ్ ఉంది. మళ్ళీ అట్లా దాటి దండం పెట్టుకొని మళ్ళీ చెవిలో, ఆడవాళ్ళ అయితే ఎడమ చెవిలో, మగవాళ్ళ అయితే కుడి చెవిలో, అమ్మా నేను గ్రహణ జపం ఆచరించాను, నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను మన్నించి ఈ దివ్య చైతన్యాన్ని ప్రపంచమంతా ప్రసరించే విశ్వాంతరాల శక్తి నాకు అనుకూలపరిచి